మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్పనా? ఏమిటిది? మన పక్క వీధిలో రెడీమేడ్ బట్టలు కుట్టే షాప్ ఉంది. అక్కడ బట్టలు కుడితే రోజుకు 5 రూపాయలు ఇస్తానన్నారు. వెళ్ళనా? నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. తర్వాత కష్టంలో కష్టమైనా సరే ఒక 5,000కో 10,000కో మీ పేరుని ఇన్సూరెన్స్ చేసి నెలకంతా ఇంత కడుతుంటే. అంటే నేను చచ్చిపోతే ఎలా అనే? ఏంటంటే మాటలు చూసుకుని నేను మార్కెట్ దాకా వెళ్ళా. సరేనమ్మా, వస్తాను. కాపీ మార్కెట్ లోకి వెళ్ళకుండా కాపీ ఇస్తానన్నామని అంటారావునండి. ఎప్పుడేదో చెప్పేది. నేను రాసిన పుస్తకం అది మార్కెట్ లో తీసుకెళ్ళి అనుకుంటానా? ప్రొపరేట్ గారితో నేను చెప్పుకుంటాను. ఒక కాపీ మా హాలో చూపించుకోవాలి. సార్, మీరేనా రాంబాబు? ఐఎమ్ వెరీ సారీ సార్. మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఆమె 10,000 రూపాయలు ఇన్సూర్ చేశారు. సార్, ఈ ఫారంలో ఒక సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చెయ్యండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెప్పు.